అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా అభిమానులు అయితే ఘనంగా నివాళులు అయితే అర్పించారు. ఒక్కొక్క అభిమాని ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తమ ప్రత్యేకతను అయితే కూడా చాటుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు బాలు గారు ఉన్నారు. సో ఆయన ఒక ఆర్టిస్టు. ఎన్టీఆర్ మీదగా ఉన్న అభిమానంతో ఈరోజు ఒక ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆర్ట్ ఎగ్జిబిషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ రకరకాల గెటప్స్లో కూడా ఇక్కడ మనం ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో ఈయన ఎన్టీఆర్ కూడా వీరాభిమాని కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఈరోజు లోకేష్ బాబు గారిని కూడా కలిసి ఆయనకి ఒక గిఫ్ట్ కూడా ప్రజెంటేషన్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం బాలు గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నమస్తే బాలు గారు. సార్ నమస్కారం సార్. సో నా పేరు బాలు, ఆర్టిస్ట్ అండి. స్టేట్ గవర్నమెంట్ నుంచి కళారత్న అవార్డు తీసుకున్నాను. గత 32 సంవత్సరాలుగా ఈ చిత్రలేఖనం మీద వర్క్ చేసుకుంటూ వచ్చాను. మా తండ్రి గారైన మా నాన్నగారు ఎవరైతే ఎన్టీ రామారావు గారు ప్రేమతో ఆ రోజుల్లో వర్క్ చేసేవారు, వారి మీద మా నాన్నగారు తదనంతరం కంటిన్యూషన్కి వచ్చేసింది. మాకు తెలియకుండా వీరి మీద ఒక ప్రేమ పెరిగి ఆ ప్రేమ అభిమానంగా నిరంతరంగా వీరు పిక్చర్లు గీయడానికి దోహదపడింది. మా నాన్నగారు ఏదైతే చేశారో అది మాకు ఇలా ఉపయోగపడింది. ఎన్టీఆర్ గారిని కళ్ళకి దించేసారండి, కళ్ళకి అసలు ఆ స్మైల్ కానీ నిజంగా ఎన్ని రోజులు పడుతుంది ఒక ఆర్ట్ ఇలా వేయటానికి? ఒక్కొక్క పిక్చర్ వచ్చేసి 4 to 5 days చేసామండి. ఈ యాక్రిలిక్ కలర్స్ చేసామండి. యాక్రిలిక్ కలర్స్ ఈ కలర్స్ అంటే ఏంటంటే లాంగ్ టైం ఉంటుంది. వాటర్ ప్రూఫ్. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ వాటర్ ప్రూఫ్ లాంగ్ టైం ఉంటుంది. ఒక 50-40 years అంటే అలా ఉండిపోతుంది. అందుకే ఈ మీడియాని ఎంచుకోవడం. కొద్దిగా ఒకసారి మనం గ్యాలరీ మొత్తం ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం సార్. సో నెక్స్ట్ ఇది ఏ సినిమాలో? అది అప్పు చేసి పప్పు కూడా. ఓకే అండి. సో ఈ పెయింట్స్ ఏ కలర్స్ ఏమడుతారండి? యాక్రిలిక్ కలర్స్ అండి. ఈ వాటర్ ప్రూఫ్ లాంగ్ టైం ఉండిపోతుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్యాన్వాస్ క్లాత్ యూజ్ చేసాం. క్యాన్వాస్ మీద ఒక 50 years 40 years అలా ఉండిపోతుంది. ఏ మాత్రం చెప్పు చెదరదండి. మనకు ఏమైనా కావాలనుకున్నప్పుడు వాటర్ ప్రూఫ్ తడి క్లాత్ తోటి ఒకసారి క్లీన్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉండవచ్చు. ఈరోజు లోకేష్ బాబు గారు, భువనేశ్వర్ మేడం గారు కూడా ఈరోజు మీ ఆర్ట్ని చూశారు, మెచ్చుకోవడం కూడా జరిగింది. ఎలా అనిపించింది మీకు? లోకేష్ బాబు గారు చాలా బాగున్నాయి, అద్భుతంగా చేశారంటే ఆనందం తట్టుకోలేకపోయారండి. కారణం ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడి నిరంతరంగా ఇన్ని పెయింటింగ్ చేయాలి. ఆ పెయింటింగ్ కష్టాన్ని వారు ఒక మాటలు చెప్పడం చాలా అంటే వారు ఎంతో ఇష్టం చేసాం. ఆ ఇష్టానికి మాకు నాయకుడు లోకేష్ బాబు గారు అంటే మాకు ఒక విజన్ గల వ్యక్తి. వారు ఎంతో అద్భుతంగా చేశారంటే ఆనందం తట్టుకోలేకపోయామండి. చాలా సంతోషపడ్డాం. వారికి మా పెద్ద కూతురు తేజశ్రీ సార్కు ఆవిడ గీసింది కూడా సార్కు పెయింటింగ్ కూడా గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. ఎన్ని సంవత్సరాల నుంచి పెయింటింగ్ మీరు చేస్తున్నారు? గత 32 సంవత్సరాలుగా నిరంతరంగా చేస్తూనే ఉన్నామండి. ఇప్పుడు ఒక ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక లోకేష్ బాబు గారు కాకుండా సొసైటీకి ఉపయోగపడేది స్మోకింగ్ గురించి, మహిళల శక్తి గురించి, ఇలా రకరకాలుగా సొసైటీకి మన వంతు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ కార్యక్రమం అన్నింటిలో పాల్పంచుకున్నామండి. సో ఇది ఒకసారి చూసామంటే మళ్ళీ ఒకసారి కొన్ని రోజులు వెనక్కి వెళ్ళినట్టుంది, కొన్ని సంవత్సరాలు. సో ఆ గెటప్ అనేది చాలా మంది కళలు ఇప్పటికి మెదులుతూ ఉంటుంది నిరంతరం అండి. అసలు వారు లెఫ్ట్ హ్యాండ్తో ఇలా అన్నారంటే చాలండి, అంతే క్లాప్సే. థియేటర్ మొత్తం క్లాప్స్ అండి. అద్భుతం. ఇక ఆ నటనా శక్తి మనం వర్ణించిన తక్కువ అండి. ఎంత వర్ణించిన అద్భుతం బాబాయ్. సో మరొక ఆర్ట్ దగ్గరకు వచ్చాము, చూస్తున్నారు కదా. సో ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు. ఇది ఆ రౌద్రం అది అసలు ఎలా అండి మీకు? అంటే ఆ జీవం మొత్తం ఎలా అంటే ఆ రౌద్రం తమరు అన్నట్టుగా ఏంటంటే ప్రేమిల యుద్ధం ఆ పిక్చరు ఎంత గొప్పగా అంటే ప్రతి సన్నివేశం కూడా ఎంతో రౌద్రంగా అసలు అద్భుతంగా వారు చూడండి. ఈ మీసాలు ఇలా ఉండటం, ఆ ఐబ్రోస్ పైకి ఇలా రావడం, ఇదంతా మళ్ళీ హావభావాలు, నడుమి చేతులు పెట్టి ఈ హావభావాలు అసలు అద్భుతం అన్నట్టు. అంతే ప్రతి సన్నివేశానికి పోటాపోటీగా ఉన్నాయండి, పోటాపోటీగా ఉంటాయి వీరు హావభావాలు. ఈ ఆర్ట్ ఎక్కడి నుంచి నేర్చుకున్నారంటే మీ ఫాదర్ దగ్గర నుంచి నేర్చుకున్నారు? అంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు గారికి ప్రియభక్తుడు అనుకోవాలండి. ఎందుకంటే తిరుపతి వెళ్తే ఫస్ట్ ఎన్టీఆర్ గారి దగ్గరికి పోయి చూసి వచ్చినాక తిరుపతి తీసుకుని ఇంటికి వచ్చేవారండి. అంటే ఎంత అభిమానం ఉండేది. వెంకటేశ్వర గారి దగ్గర స్వామి దగ్గరికి వచ్చాం. వారు మా నాన్న తిరుపతి వెళ్తే తిరుపతి చూసుకోకుండా డైరెక్ట్ చెన్నై పోయి అక్కడ అప్పుడు మద్రాసు ఉండేది చెన్నై. ఆ మద్రాసులో పోయి అన్నగారికి నమస్కారం చేసుకుని వచ్చేవారు. అసలు అంటే వారి నుంచే కొంచెం మాకు కళ అభిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారి మీద ఉన్న ప్రేమ ఏదైతే పెట్టారో అది మాకు క్రమేపీ
మాకు దీని మీద ప్రేమ పుట్టేలా చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం మీరు ఇక్కడ పెట్టడం? లేదండి, విజయవాడ పెట్టామండి. విజయవాడ, గుంటూరు, వైజాగ్ ఇలా చేసామండి. సో ఈ పిక్ చూసారా? ఇది ఇప్పటికీ మనకి ఇది పది గుండెల్లో అలా అసలు సో మీరు ఒకటి దించేశారు. తెలుగు ప్రజలు నిండుగా ప్రేమించే ఫోటో ఇదండి. నిండుగా ప్రేమించేది అమితంగా. ఇక్కడ ఉన్న సినిమా పిక్చర్లన్నిటికన్నా కూడా అమితంగా ఇష్టపడేది. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి గ్రామ స్థాయి వరకు ఈ పిక్చర్ని అందరూ వాడతారండి, ఈ అన్నగారు ఫోటోని. ఎంత నిజంగానే చేత్తో వేసారా? అంతేండి. ఇది ఆయిల్ కలర్ సార్, అది కొంచెం మెరుపు ఉంటుంది, దీంట్లో మెరుపు గ్లో తక్కువ ఉంటుంది. ఇది ఆయిల్, అది యాక్రిలిక్, అందుకే గ్లో తక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఎవరెవరిని కలిసారు మీరు ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని? సో ఎవరెవరికి ఎన్టీఆర్ గారికి బహుమతిగా ఇచ్చారు ఎన్టీఆర్ గారి కుటుంబం? హరికృష్ణ గారు పెద్దయిన ఏ లోకంలో ఉన్నారో వారికి ఈ నమస్కారాలు చేసుకోండి. ఎందుకంటే హరికృష్ణ గారు వారు ఎంత ఆవేశంగా ఉన్నారో అంత మనుషుల దగ్గర తీసుకునే శక్తి అండి వారు చూస్తే వారు చాలా ఆవేశంగా కనపడతారు, కానీ వారు ఎంత ప్రేమగా దగ్గర తీసుకుంటారండి కళాకారులు అంటే. హరికృష్ణ గారు పెయింటింగ్ చేసామండి, వారు కూడా అభినందించారు. కళ్యాణ్ రామ్ గారు తీసాం, జూనియర్ ఎన్టీఆర్ గారు తీసాం, అలాగనే లోకేష్ బాబు గారు, ఇటు వచ్చేటప్పుడు లోకేష్ బాబు గారు, నారావారి ఫ్యామిలీకి వచ్చేటి బాబు గారు పిక్చర్స్ కొన్ని వందల పిక్చర్ చేసి ఉంటారండి. వారి మీద ప్రేమతో వారు పాదయాత్రలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎన్ని కిలోమీటర్లు నడిచారో అలా చూసి 150 నుంచి 200 ఫోటోలు, ఒక 1016 ఫోటోలు లైన్ డ్రాయింగ్ చేశాను. ఇలా అందరూ చేసుకుంటూ వచ్చానండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఫోటో మీదే అందరు చూపంతా శ్రీకృష్ణదేవరాయలు ఫోటో. అంత ఈజీ కాదు, ప్రతి పిన్ టు పిన్ మీరు ఇక్కడ పెయింట్ కావచ్చు, సో ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ కలర్లో అంటే ఒక ఎన్టీఆర్ గారు పిక్చర్ చేయాలంటే ప్రతి కళాకారుడు ఉత్సాహపడతారు. కారణం ఏంటంటే వారు పోసిన విగ్రహం ఎలా ఉంటుందో అలా వారు అందంగా, అసలు అందంలో వారు మించిన అందం ఉండదండి. వారు చాలా అందగారు. వారు తగ్గట్టు ఆ హావభావాలు కూడా ఒక కళాకారుడికి అనుకూలంగా ఉండే జ్యువెలరీ కూడా ఉంటుంది. అందుకే ప్రతి జ్యువెలరీతో సహా అండి, అందుకే ప్రతి ఆర్టిస్టు ఎన్టీఆర్ గారు అంటే ఇష్టపడతారండి. ప్రతి కళాకారుడు వారిని అనుకరిస్తారు. మీతో పాటు ఎవరు అంటే మీకు హెల్ప్ ఎవరుంటారు? మా భార్య ఉందండి, మా మిస్సెస్ రమ. ఆవిడ నా పెన్సిల్ చెక్కిచ్చే కాడి నుంచి ఆవిడ నాకు ఎంతో కష్టపడింది. ఈ స్థాయికి వచ్చిందంటే ఆవిడ పాత్ర చాలా ఉంది. ఈరోజు చాలా మందికి ఈ ఎగ్జిబిషన్లో ఈ ఫొటోస్ చూసే భాగ్యం కలిగించారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంది మీతో మాట్లాడుతూ ఉన్నారు కదా, ఏమంటారు? సార్ ఇది నాకు ఇది పెద్ద మాట అనుకుంటారేమని పూర్వజన్మ సుకృతం అనుకోవాలండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పిక్చర్ చేయడం ఆషామాషి కదండి. వారు ప్రపంచంలో గుర్తింపు పొందిన ప్రపంచ స్థాయి కళాకారులు, మామూలు కాదండి. ఏదో ఆషామాషి ఢిల్లీ స్థాయి అలా కాదండి, ప్రపంచ స్థాయి కళాకారులు. వీరిని మించిన కళాకారులు ఇప్పుడు లేరండి. వాస్తవం కూడా ఓపెన్గా చెప్పుకోవాలంటే అంత గొప్ప కళాకారుని కూడా నేను గీయగలుగుతున్నంటే పూర్వజన్మ సుకృతం. ఎన్టీఆర్ గారు పురుషులు. మీరు స్టార్ట్ చేసే ముందు నియమ నిబంధనలు పాటిస్తారా? అన్నగారు పెన్సిల్ పెట్టాలని ఇంకా అలా కాదండి. వారంటే కొంచెం నమస్కారం చేసుకుంటాం. ఎందుకంటే వారు చూడగానే అసలు ఎటువంటి వరకైనా చేతులు ఎత్తాలనిపించిందండి. వారిని ఏదో చేయాలని వచ్చేవారి వ్యక్తికి కూడా 2 చేతులు ఎత్తి నమస్కరించాల్సిన ఆ ఫీల్ వస్తుంది. ఆటోమేటిక్గా 2 చేతులు ఎత్తి నమస్కారం ఎత్తే అందరూ వెళ్తున్నారు ఈ ఎగ్జిబిషన్లో ఫోటోలు. అంటే అంతే. వీరప్పని కట్టమన ఈ హావభావాలు అవునండి, అది ఆ వర్ణించలేమండి. అంత గొప్ప నటన, అంత గొప్ప ఆ ఫీల్. 4 days ఇది 5 days చేసాం. 5 days చేసాం. ఓకే, 5 days చేసాం. అంటే ఈ 5 days ఏంటంటే ఈ తలపాగలు చూడండి, తలపాగలో 8 స్టెప్స్ అండి. 1 2 3 4 5 6 7 8 స్టెప్స్. ఈ 8 స్టెప్స్ ప్లస్ ఇవన్నీ ఉన్నాయి. ఈ స్టెప్స్ తీసుకుంటూ కూడా జ్యువెలరీ తీసుకోవాలి సార్. జ్యువెలరీ మంచి కంకణం, వీరు మంచి వజ్రాలు పొదిగినటువంటి ఒక గంభీరమైన కంఠభరణం, ఇలా ఇవన్నీ తీసుకుంటూ రావాలి కదండి జ్యువెలరీ.
అందుకు అంత టైం తీసుకున్నారు. మామూలుగా 3 days అయ్యేది 5 days పట్టింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. సో ఈ పిక్ ఇంకా స్పెషల్ సార్, ఇది సినిమా స్టిల్ కాదు సార్, ఇది వారు కుటుంబ తరహాగా దిగింది. వారు చాలా ఇష్టంగా, ఎంతో ప్రీతిగా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం అండి ఈ పిక్చర్, చాలా ఇష్టం. వారి ఇంట్లో ఎప్పుడు ఈ పిక్చర్ పెట్టుకుంటారు. వారు ఎంత ప్రేమగా పెట్టుకుంటారంటే భువనేశ్వరి మేడం గారు కూడా ఈ సన్నివేశాన్ని బాగా ఇష్టపడతారు, ఈ పిక్చర్ని. అంటే కూల్గా ఉంటారు కదా, కూల్గా ఉంటారు కదా. సో నందమూరి నట వారసుడు నందమూరి బాలకృష్ణ గారు మీరు ఎప్పుడైనా కలిసారా? కలిసి బాలయ్య గారు చూపించామండి. వారు నటసింహం అండి, వారు నటసింహం. అన్నగారికి దగ్గర అన్నగారు 100%, మా సారు 99%. ఎందుకంటే అన్నగారిని పోల్చుకునే ఎవరు లేరు కానండి. బాలయ్య బాబు గారు అంటే సింహం, నటసింహం అండి. ఇక దానికి వేరే పేరే లేదండి. ఓకే, అంతే అద్భుతం, నటన అద్భుతం, వారి మాట తీరు అద్భుతం. వారికి కూడా చాలా పెయింటింగ్ చేశానండి, చేశాను. వారికి గిఫ్ట్గా ఇచ్చాను. బాగా నచ్చిన పెయింట్ ఏంటి బాలయ్య బాబు గారు? బాలయ్య బాబు గారికి నచ్చిందంటే నాన్నగారు పిక్చర్ అండి, అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఉందండి. ఆ సన్నివేశం అంటే వారికి బాగా ఇష్టం. అసలు ఎంత తన్మయంగా ఉంటారంటే ఆ కంటి రెప్పలు కూడా. అసలు వెంకటేశ్వర స్వామి ఇంత వినయంగా ఇలా అద్భుతంగా ఉంటారా? మీరు గమనించినట్టయితే వెంకటేశ్వర స్వామి బ్లాక్ ఉంటారండి, ఈ పిక్చర్లో వారు ప్యూర్ వైట్. ఏమండి, మెప్పించగలిగారంటే మాటల అసలు అలా ఎంత గొప్పగా మెప్పించారంటే అద్భుతం, అంతే అండి. సో మరికొన్ని ఫోటోలు కూడా చూద్దాం మనం. సో చూస్తూనే ఉన్నాం కదా, మరికొన్ని ఫోటోలు కూడా చూసే ప్రయత్నం కూడా చేద్దాం. సో మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు, సో మనం ఈ పిక్ మనం చూస్తూనే ఉన్నాము. సో పార్టీ స్థాపించినప్పుడు అయితే ఎన్టీ రామారావు గారు ఇలా బాగా పాపులర్ అయిన పిక్ అండి ఇది. మనం పార్టీ స్థాపించినప్పుడు అంటే ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క హిస్టరీ ఉంది. అంటే ఇది గొప్పదండి. స్వామి వివేకానంద గెటప్. అవును, స్వామి వివేకానంద గెటప్. స్వామి వివేకానంద ప్రపంచ దేశాల్లో మన తెలుగుదనాన్ని చాటి చెప్పిన గొప్పదనం అండి. అలాగే ఎన్టీఆర్ గారు కూడా తెలుగుదాన్ని, అసలు తెలుగు అనే పదానికి అర్థం పరమార్థం చూపించిన, రూట్ చూపించిన మహాయోగి. మామూలుగా రండి, నటుడు కదండి. నన్ను ఎన్టీఆర్ ఒక నటనగా చూడదండి, ఒక యోగి, మహాపురుషుడు. అభిమానులు కూడా చాలా మంది కలుస్తూ ఉంటారు. మీరు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎవరైనా అడుగుతారా ఇది కావాలని అడిగితే బాగుండండి, చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అంత ప్రేమ పెడతారు. ఓకే, అంత ప్రేమ పెడతారు. మిమ్మల్ని అడిగే పని లేదు, తీసుకుని వెళ్ళిపోతారు. అంత ప్రేమ పెడతారు. అసలు ఎంత ప్రేమ అంటే అసలు కుటుంబంలో ఒక సభ్యుడిగా అన్నట్టు, ఒక కుటుంబంలో ఒక సభ్యుడిని ఎలా చూసుకుంటారో అలా చూస్తారు. సో మరొక మనం ఇక్కడికి వచ్చేద్దాం సార్. ఇది కూడా సినిమా సన్నివేశం కాదు సార్, ఇది వారు తిరుమల ఏదైతే వెంకటేశ్వర స్వామి వారిని విలువెలుపు కొలుస్తారో ఆ పూజా కార్యక్రమంలో చేసిన సన్నివేశం ఇది. ఒక అద్భుతం అండి. అసలు హిస్టరీ అండి, అంతే అండి. బాలయ్య బాబు గారు చాలాసార్లు చెప్తుంటారు, వారు నటన మహాద్భుతం అని. చంద్రబాబు నాయుడు గారిని కలిసారా మీరు? ఈ మధ్య గవర్నమెంట్ వచ్చినప్పుడు కలిసామండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్రలో నేను పబ్లిసిటీ ఇన్ఛార్జ్ చేశానండి. పబ్లిసిటీ ఇన్ఛార్జ్గా బాబు గారు పాదయాత్ర స్టార్టింగ్ హిందూపురం నుంచి వైజాగ్ వరకు నాన్ స్టాప్గా బాబు రావాలి జాబు రావాలి అనే స్లోగన్స్ అంతా నేనే రాయించాను. దాంతోపాటు వారు ప్రతి పాదయాత్ర వారికన్నా 3 days ముందు ఉండి వర్క్ చేయించుకుంటూ వచ్చాను. బాబు గారు నాకు అంత అవకాశం ఇచ్చారంటే బాబు గారు 2 చేతులు ఇచ్చి నమస్కరించాలి. ఎందుకంటే అది అందరికీ ఆషామాషి, అందరికీ అవకాశం రాదు. బాబు గారు మాకు ఎలా చూస్తారంటే, లోకేష్ బాబు గారిని అలా చూస్తారో లేదు కానీ మమ్మల్ని అంత ప్రేమ చూస్తారు. ఒక ఆర్టిస్ట్ అంటే ఎంత ఇష్టం అంటే బాబు గారికి అండి. అసలు బాబు గారికి చేతులెత్తి నమస్కారం. సింహం అయ్యో, ఇక్కడ సింహం, ఇక్కడ పౌరాణికంలో ఇక్కడ అదండి. నిజంగా మీరు మొత్తం మీద చూడండి, ఇక్కడికి వచ్చేలాగా ఒక గంభీరమైన ఒక ఇది కూడా చూడండి, మీరు గమనించినట్టయితే జ్యువెలరీ లాగా ఉండదండి. ఆ సింహాన్ని ఇట్లా ఇచ్చేసినట్టు ఉంటుంది. ఎలా సాధ్యం సార్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆ పిండు ఆ జ్యువెలరీ కానీ కలర్స్ కానీ అంటే వారు ప్రతి జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ చేస్తారండి. అందుకే ప్రతి ఆర్టిస్టు ఎన్టీ రామారావు పెయింటింగ్ అంటే అవలీలు గీయడానికి ముందుకు వస్తారు. ఎందుకంటే వారికి అనుకూలంగా ఉండేటట్టు తీస్తారు అద్భుతంగా.
ఇప్పుడంటే కొత్త టెక్నాలజీ వచ్చింది, చాలామంది ఇప్పుడు టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు, కానీ ఇంకా మీరు హ్యాండ్ పెయింట్ మీదే మీ వృత్తిని కొనసాగిస్తున్నారు. సో ఏంటి రీజన్? ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తారండి, అత్యాధునికమైన పరికరాలు వచ్చాయి, ఈ అత్యాధునిక పరికరాలు మీరు వినియోగించుకోండి, ముందుకు పోండి అని చెప్తారు. మేము వారు చెప్పిన ప్రకారం ముందుకు పోతూ దీన్ని కూడా సాగిస్తాం. ఎందుకంటే అండి ఇది కళ అంతరించిపోతుంది కదండి. ఈ కళ అంతరించిపోతుంది, దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఎంతో కొంత ఉంది. దాని బాధ్యత మనం స్వీకరించాలి కాబట్టి ఈ కంటిన్యూషన్ కానీ చేస్తున్నాం. ఈ పిక్లో ఎన్టీఆర్ గారు కాస్త దీనంగా కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది, గంభీరంగా కాబట్టి కొంచెం దీనంగా కనిపిస్తుంది కళ్ళల్లో. అంటే పాంచాలి పంచపత్రిక ఒక సన్నివేశం ఉంటుంది, ఆ సన్నివేశంలో ఉన్న భావం అసలు ఆ సన్నివేశం సూర్యచంద్రుడు ఉన్నంత కాలం గుర్తుండిపోతుండే ప్రపంచానికి. దాన్ని ఆ సన్నివేశంలో ఎవరూ మర్చిపోరు, అంత గొప్ప సన్నివేశం. నెక్స్ట్ జస్టిస్ చౌదరి గారు ఏదన్నా ఒక పిక్కి ఒక హిస్టరీ అని నిజంగానే చౌదరి పిక్ చూస్తుంటే మాకు ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నాం, ఆనాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నాం. వారు మీరు గమనించినట్టు అసలు ఆ నటన మొత్తం కండ్లతోటి నడిపిస్తారు. ఆ కంటి చూపుతోటి నటన మా బాలయ్య గారు సార్ కంటి చూపు చంపేస్తూ ఉంటారు. అంటే ఇటువంటి సన్నివేశాలు వారు గుర్తుపెట్టుకొని చెప్తారు. మొత్తం ఆ కళ్ళతోటి హావభావాలు పలికిస్తారు. అసలు అద్భుతం అండి అసలు. సో ఈ పిక్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పౌరాణికం సార్. ఈ రాజుల పాత్రకి మారు పేరు ఎన్టీఆర్ గారు అండి. ఎన్టీఆర్ గారు తర్వాత చేస్తే కాంతారావు గారు ఎవరెవరు వచ్చేసారు, కానీ ఎవరు చేసినా కత్తి ఫైట్ చేయాలన్నా ఏది చేయాలన్నా ఎన్టీఆర్ గారండి. అంటే వారి హావభావాలు చూడండి, జానపదం కలర్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా అంటే మీరు క్యాచ్ చేసి ఆ పెయింట్ వేసేటప్పుడు ప్రతిదీ మధ్యలో మెదులుతూ ఉంటుంది. నేను అది మాట చెప్తే గొప్పగా ఉంటుంది అనుకుంటారు, కానీ వారు ఆర్టిస్ట్లో కొనుక్కుంటారు అనుకుంటామండి. ఎందుకంటే వారు చేస్తున్నప్పుడు ఒక వైబ్రేషన్ తోటి వర్క్ చేస్తుంటాం, ఒక రకమైన వైబ్రేషన్ తోటి వర్క్ చేస్తుంటాం. ఇది ఆషామాష కాదండి పిక్చర్ చేయడంటే. ఎందుకంటే ఎందుకు అంతలా మాట అంటానంటే వారు సన్నివేశం చూడండి, ఒకటికి మరొకటి చూస్తే పోలిక ఉండదు. అవును, ఒకరే ప్రతి పిక్కి ఒక్కొక్క అసలు ఎక్కడ మీకు ఎతికినా కానీ హావభావాలు కనిపించు, ఒకటి దానికి ఒకటి పోల్చుకోలేవు, దేనికి దానికి పోటీ ఉంటుంది. ఆ రూపాలు తీయాలంటే వారు ఏదో ఒక శక్తి ఉందండి, నడిపిస్తారు అంతే. సో మరో పిక్ చూసే ప్రయత్నం కూడా సార్. ఇది మామూలుగా ఈ పొలిటికల్గా మేము వాడుతున్నాం ఈ స్టిల్స్ అంతా. అదేంటి మనకు శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం కూడా ఇదే వాడుతున్నాం. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఈ బయట ఎన్ఆర్ఎస్ కూడా ప్రతి ఒక్కరు ఇది వాడుతున్నాం. ఇది మంచిది కూడా ఎంతో గొప్పగా కూల్గా ఉన్న సన్నివేశం కదండి, అందరు ఇదే వాడుతున్నాం. సార్ రెండు విషయాలు చెప్పండి నాకు. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళు ముగ్గురికి మీరు చాలా ఫొటోస్ చూపించుంటారు ఎన్టీఆర్ సంబంధించి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోటో ఇష్టం ఉంటుంది. ఇప్పుడు బాబు గారికి ఏ పిక్ అంటే బాగా ఇష్టం? చెప్పారు ఒక పిక్ లో బాబు గారికి ఇప్పుడు ఏదైతే ఇలా చేసామని చూడండి, అది చాలా లోకేష్ బాబు గారికి మామూలుగా రొటీన్గా ఇది చేస్తుంటారండి. ఎందుకంటే వారి తాతగారి మీద మమ్మకం, వారు ఏది తక్కువ చూడండి, ప్రతి సన్నివేశాన్ని కూడా గొప్పగా చూస్తారు. బాలయ్య బాబు గారు అంటే వారు నటసింహం కదండి. బాలయ్య బాబు గారు నటసింహం అండి. అది ఇంత నటసింహం చూడండి ఒకసారి. అసలు ఈ బాలయ్య బాబు గారికి వస్తుంది చూడండి, మీరు గమనించి ఎవరిని కించపరచడం కాదని మరో నటుడిని. బాలయ్య బాబు గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే అసలు నరాల్లో జీర్ణించుకుపోయింది నటన వారిది. అద్భుతంగా సింగిల్ టేక్లో చేస్తారు కదండి, సింగిల్ టేక్ వారు ఏం చేసినారు ఇలా రైట్. మనం చూస్తూనే ఉన్నలా చెప్పుకుంటూ పోతే చాలా ఫొటోస్ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. చూస్తూనే ఉన్నాం. మొత్తం ఇదంతా హ్యాండ్ పెయింటింగ్ తోటి ఎవరైతే బాలు గారు ఉన్నారో ఇవన్నీ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అభిమానులు కూడా చాలా సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ని కళ్ళ ముందే మాకు చూపిస్తున్నట్టు కూడా వాళ్ళు చాలా ఆనందం కూడా వ్యక్తం చేశారు. అంటే చాలామందికి ఏంటంటే ఇలా పెయింటింగ్ చేయించుకోవాలని చాలామందికి ఉంటుందండి, కానీ అందరికీ అది అవ్వదు. చాలా తక్కువ మందికి. ఇప్పుడు మనం పిక్ చూస్తున్నామంటే చాలామంది ఇష్టపడటం కారణం ఏంటంటే ఎన్టీఆర్ని స్వయం కళ్ళతో చూసినట్టు, ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ కూడా లేకుండా మీరు ఆ పెయింట్ని ఇక్కడ. సో చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా ఏంటంటే నా నెంబర్ తోటే ఇది చేస్తున్నాను సార్. నా పేరు జి బాలకృష్ణ, స్టేట్ గవర్నమెంట్ నుంచి కళారత్న అవార్డు తీసుకున్నానండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9100919099.
ఓకే, ఈ నెంబర్లో ఉంటాను. సో ఈ యొక్క పెయింట్స్ ఏనా ఇంకా ఏమన్నా మీరు? వారికి మామూలుగా వ్యక్తిగతంగా వారి ఫొటోస్, పిల్లల ఫొటోస్, బర్త్డేస్కి, మ్యారేజ్ గిఫ్ట్లు అటువంటివి కూడా చేస్తుంటాను. స్వతహా ఏంటంటే అదే నాకు వృత్తి, ఇంకా అదే వృత్తి అండి. కానీ అన్నగారి మీద అన్నగారి మీద అభిమానంతోటి ప్రేమ ఈ రూట్లో తీసుకొచ్చింది అంతే. ఓకే. సో ఖచ్చితంగా. రేపు మహానాడులో 100 పిక్చర్స్ తోటి ఒక ప్రోగ్రామ్ చేద్దాం ప్లాన్ చేసామండి. ఓకే. భగవంతుడి దయ వలన బాబు గారు, టీడీ జనార్దన్ రావు, మా గురువు గారు టీడీ జనార్దన్ రావు ఉన్నారు. టీడీ జనార్దన్ రావు ప్రోత్సాహం ఇంత మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిందండి అండి. వారికి కూడా నమస్కారం చెప్పుకోవాలి ఈ సందర్భంగా. థ్యాంక్ యూ అండి. ఇంత మంచి పిక్చర్స్ ఏర్పాటు చేసి ఎన్టీఆర్ని మళ్ళీ ఆనాటి సినిమాలు కావచ్చు, రాజకీయ ప్రస్థానం కావచ్చు, రకరకాలుగా మాకు అది చూపించినందుకైతే చాలా ఆనందంగా అయితే ఉంది. సో ఖచ్చితంగా ఎవరైనా కానీ మీకు ఎన్టీఆర్ ఫొటోస్ కావచ్చు, ఎన్టీఆర్ సంబంధించి కావచ్చు, లేదా మీ పర్సనల్ ఏదన్నా ఫొటోస్ ఏదైనా ఆర్ట్ రూపంలో కానీ కావాలంటే మనకు బాలు గారిని అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీరు చూసారు ఇప్పటివరకు ఫొటోస్ ఏ విధంగా ఆయన హ్యాండ్తో ఏ విధంగా ప్రింట్ అంటే మనకి ఇప్పటివరకు ఏంటంటే టెక్నాలజీ అంతా వచ్చింది. టెక్నాలజీలో మనం చూస్తున్నాం, టెక్నాలజీ మించి అయితే ఆయన ఇప్పటికీ ఆర్ట్ని అయితే ఆయన వేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో.